నమస్తే. సో, ఈ వ్లాగ్‌లోని హైదరాబాద్ వచ్చేసాము. బెంగుళూరు నుండి. సో, ఇప్పుడైతే నేను, మమ్మీ, డ్యాడీ ఎక్కడికెళ్తున్నాము అనంటే గెట్ టుగెదర్ ఉందనమాట. డ్యాడీ చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అందరూ కలుస్తున్నారు. అంటే విత్ ఫ్యామిలీస్. సో, ఫస్ట్ మేమైతే టెంపుల్‌కెళ్తున్నాము. ఆ తర్వాత లంచ్ చేసేసి ఇంకా అక్కడ టైమ్ స్పెండ్ చేసి అందరం మళ్ళీ బ్యాక్ ఇంటికొచ్చేస్తామనమాట. సో, అందుకని నేను, మమ్మీ, డ్యాడీ అయితే వెళ్తున్నాము. అందరూ యాక్చువల్లీ రీచ్ అయిపోయారు. మేమే కొంచెం లేట్ అయిపోయాము. ఎందుకంటే ఈరోజు మంచి రోజు. మమ్మీ ఇంట్లో పూజ కూడా చేశారు. సో, పూజ చేసేసి ఇంకా అంతా అంటే మనకి లంచ్ అంటే ప్రిపేర్ చేస్తాం కదా, అన్నం కూర అన్నీ దేవుడి దగ్గర పెట్టాలన్నమాట. ఆ పూజ అలాంటిది. సో అన్నీ మమ్మీ చేశారు, ఆల్మోస్ట్ లంచ్ చేశారు. ఆ తర్వాత మా బ్రదర్ కూడా ఇంట్లో ఉన్నాడు కదా, సో లంచ్ కూడా చేస్తాడు కదా. సో అందుకని అన్నీ ప్రిపేర్ చేసి వచ్చేసరికి ఈ టైం అయింది, కొంచెం లేట్ అయిపోయింది. సో మేమందరం వచ్చాము. జగన్నాథ్ టెంపుల్ జూబ్లీ హిల్స్లో ఉందండి. ఇది నేను సెకండ్ టైం వచ్చాను. ఫస్ట్ ఒకసారి 2017లో నేను, మా బ్రదర్, మమ్మీ వచ్చామన్నమాట. సో జగన్నాథ్ టెంపుల్ చాలా బాగుంటుంది జూబ్లీ హిల్స్లోని. ఎవరైనా వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి, దర్శనం చేసుకోండి. సో మేమైతే చెప్పాను కదా లేట్ అయిపోయిందని, జస్ట్ 1 మినిట్లోనే 2 మినిట్స్లోనే దేవుడు క్లోజ్ చేస్తారన్నమాట టెంపుల్. సో అందుకే ఫాస్ట్గా పరిగెట్టి వెళ్ళామన్నమాట. సో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా అంటే మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా, అందరు దర్శనం అయిపోయి వాళ్ళందరూ కొంచెం టైం కూడా అంటే నించొని కూర్చొని మాట్లాడుకొని అవన్నీ అవి చేశారనమాట. కానీ మాది కొంచెం లేట్ అయిపోయిందని కొంచెం గాబరా మీద మేము అంటే దండం పెట్టుకున్నాము. సో నేను బొట్టు కూడా పెట్టుకోవడం మర్చిపోయాను అనమాట, దేవుడి బొట్టు. సో దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ కూర్చున్నాము. సో డాడీ ఇక్కడ వెనకాల దండం పెట్టుకుంటున్నారు నవగ్రహాలకి. యాక్చువల్లీ మాది ప్లాన్ ఏంటి ఉండాలి అని అంటే, జగన్నాథ్ టెంపుల్కి వచ్చిన తర్వాత జగన్నాథ్ టెంపుల్లోనే మహాప్రసాద్ దొరుకుతుంది కదా. సో అందరికీ తెలుసు పూరి జగన్నాథ్ ఎంత ఫేమస్ ఒడిశాలోని. సో ప్రసాదం చేస్తారు కదా. సో ఎవ్రీడే ప్రసాదం ఉంటుంది అనమాట. సో మేమందరము దర్శనం చేసుకొని మహాప్రసాద్ తిందాము, ఆ తర్వాత అంటే కొంచెం టైం టెంపుల్లో ఉందాం అనుకొని ఇలా ప్లాన్ చేసాము. కానీ యాక్చువల్లీ ఏమైందంటే ఈరోజు మంచి రోజు కదా, సో మంచి రోజుల్లోని మహాప్రసాద్ చేయట్లేదు అనమాట. ఎందుకంటే ఎక్కువ జనాలు వస్తారు కదా, సో అందుకని చేయలేదు. సో అంటే మాదంటే ప్లాన్ చేంజ్ అయిపోయింది. సో బయట లంచ్ చేస్తాము. సో అందుకని జస్ట్ ఇక్కడ మనకి దర్శనం చేసేసుకొని ఇంకా అందరం అయితే లంచ్కి అయితే బయటకి రెస్టారెంట్కి అయితే వెళ్తాము. కానీ చాలా ఎక్సైటెడ్ ఉండాలి అందరం అంటే మహాప్రసాద్ తినడానికి. ఎందుకంటే యాక్చువల్లీ వీ బిలాంగ్ టు ఒడిశా అనమాట. నేను పుట్టింది పెరిగింది అంతా ఒడిశాలోనే అనమాట. సో నాకు తెలుసు జగన్నాథ్ టెంపుల్లోనే మహాప్రసాద్ ఎంత టేస్టీగా ఉంటుంది. అండ్ వెరైటీ అంటే స్పెషల్ ఏంటి అని అంటే, ఒక కుండ ఉంటుంది కదా మట్టిది, దానిపైన 20 కుండలు అలా పెట్టేసి వండుతారు. కానీ అన్నీ అంటే ఉడుకుతుంది అనమాట. అంతా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వంటలు అయితే. సో అది స్పెషాలిటీ. కానీ ఏం చేస్తామో ఈరోజు మాకు రాసి లేదనమాట తినడానికి మహాప్రసాద్. సో అందుకనేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో అందరము అంటే కార్స్లో వచ్చారు కదా, సో అందరం అంటే డివైడ్ అయిపోయామన్నమాట. 4 మెంబర్స్. సో మేమైతే ఫస్ట్ వచ్చేసాము. డాడీ, నేను, మమ్మీ, అంకల్, ఆంటీ, ఇంకా ఫ్రెండ్స్. సో అందరూ అయితే కూర్చున్నాము. ఇంకా అందరూ వచ్చిన తర్వాత ఆర్డర్ అయితే చేస్తాము. అఫ్కోర్స్ వెజ్ మీల్స్ ఆర్డర్ చేస్తాము ఈరోజు. సో వీళ్ళందరూ డాడీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అని అంటే చిన్నప్పటి నుండి 1 క్లాస్ నుండి స్కూల్లో చదువుకున్న ఫ్రెండ్స్ అనమాట. సో అందరూ రిటైర్డ్. సో ఇప్పుడు అందరూ ఫ్రీగా ఉన్నారు కాబట్టి అందరూ కలుస్తున్నారు, గెట్ టుగెదర్స్ అవుతున్నాయి. ఇంకా ఫ్యామిలీ ఫంక్షన్స్ లైక్ మ్యారేజెస్ కూడా జరిగాయి. నేను లాస్ట్ 2 వ్లాగ్స్లో మీతో షేర్ చేశాను. లైక్ మేము అంటే ఫస్ట్ ఒక ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత శ్రీశైలం వెళ్ళాము మేమందరము. ఆ తర్వాత కర్ణాటక ట్రిప్ కూడా వీడియోస్ మీతో షేర్ చేశాను. చూడకపోతే తప్పకుండా చూడండి, బాగుంటుంది. సో ఈరోజు అలా మధ్యలోనే ఇలాగ 1 డే అంతా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది కదా. సో మీల్స్లోనైతే మేమంతా వెజ్ థాలీ ఆర్డర్ చేసామన్నమాట. సో అన్ని వెజ్ కర్రీస్ ఉన్నాయి, సాంబార్, పప్పు అన్నీ ఉన్నాయి. అలాగే మనకి పూరీస్ కూడా ఉన్నాయన్నమాట, పూరీస్ వస్తాయి. ఆ తర్వాత ఆంటీ కూడా ఒక స్వీట్ ఐటెం తీసుకొని వచ్చారు, పన్నీర్ జిలేబీ అనేసి. అది కూడా చాలా బాగుంది, ఆంటీ తీసుకొని వచ్చారనమాట. సో అందరూ తిన్నాము. ఆ తర్వాత ఇప్పుడు వెజ్ థాలీస్ ఆర్డర్ చేసాము. లంచ్ అయితే అయిపోయింది, మళ్ళీ ఇంటికైతే వెళ్ళిపోతున్నాము అందరము. సో చాలా బాగా జరిగింది ఈ గెట్ టుగెదర్, మెమొరేబుల్ గెట్ టుగెదర్ అనమాట.
ఇక్కడైతే నెక్స్ట్ డే అనమాట. ఈరోజు మమ్మీ అయితే ఆవిరి వడియాలు చేశారనమాట. ఆవిరి వడియాలు ఒకటి ప్లస్ పాయింట్ ఏంటంటే, మన ఇంట్లోనే చేసుకొని ఇంట్లోనే పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఒక ఎండ తగిలితే చాలనమాట. ఒక 2 డేస్ కూడా అవసరం లేదు. అంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఒక 1 డే బయట ఎండలో పెడితే చాలు. సో, ఇంకంత ప్రాసెస్ అంతా ఇంట్లోనే చేసుకోవాలి. సో, మమ్మీ ప్రాసెస్ అంతా నేను రికార్డ్ అయితే చేయలేదు. మీకు కావాలంటే నేను మీతో షేర్ చేస్తాను డీటెయిల్డ్‌గా. సో, అది చేసిన తర్వాత ఇలా ఒక్కొక్కటి తీసుకొనొచ్చి ఇలాగ మనం ఫ్యాన్ కింద పెట్టేస్తాము. సో, అది అంటే ఒక 1 అవర్ కాదు 2 అవర్స్ అలా పెట్టాము. ఆ తర్వాత ఏం చేస్తామనంటే 2 అవర్స్ ఫ్యాన్‌లో ఆరిన తర్వాత మళ్ళీ మనం తిప్పి ఇలా చేంజ్ చేసుకోవాలి. సో, ఇంకొక సైడ్ కూడా ఆరుతది కదా! అందుకనేసి నాకు అంత ఐడియా అయితే లేదు. కానీ ఈ తిప్పడాలు, ఏయడాలు ఇవన్నీ నేను చేస్తుంటాను. ప్రాసెస్ అంతా మమ్మీ చేస్తారు. సో, ఇది నాకు నచ్చుతుంది. ఎందుకంటే ఆవిరి ఉడియాలు ఉంటాయి కదా! ఇవి కొంచెం మనకి చాలా బాగా తీయొచ్చనమాట మనం ఫ్రీగా. అంటే ఇంకా వేరే ఉడియాలు ఉంటాయి కదా! ఎండలో వేస్తారు. అవి చాలా కష్టం ఉంటాయి. ఇలాగా గుండ అయిపోద్ది. కానీ ఇదైతే నాకు నచ్చుతుంది ఫ్రీగా తీయొచ్చు అనేసి. సో, ఇది చూడ్డానికి కూడా లుక్ బాగుంటుంది. సో, ఇప్పుడైతే బోత్ సైడ్స్ ఆరిన తర్వాత ఇలా అయిపోయింది. మళ్ళీ ఒక 2 అవర్స్ ఫ్యాన్ కింద మనం పెట్టాము కదా! టర్న్ చేసిన తర్వాత 2 అవర్స్‌తో ఇలా ఉంది. ఇప్పుడైతే మనం ఏం చేస్తాము అనంటే నెక్స్ట్ డే ఈరోజు చేసాము కదా! నెక్స్ట్ డే ఈరోజు ప్లేట్‌లోనన్నీ ఇలాగ పెట్టేసుకుంటాము. ప్లేట్స్‌లో అన్నీ సరిదీసుకున్న తర్వాత ఇప్పుడు ఎండలో అయితే పెడదాము. ఎండ మాకు అంటే 9:30కి బాగా ఎండొస్తది కదా! 9:30 టు 2:00, 2:30 వరకు ఉంచుతాం అనమాట కింద ఎండలోనే. సో, ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఎళ్ళాలి కిందకి. అంటే కింద ఎండ ఎలా వస్తదనంటే, ఇప్పుడు కొంచెం అంటే స్టార్ట్ అయింది కదా! ఇక్కడ నుండి అలాగా మబ్బులాగా వెళ్ళిపోద్దనమాట. అంటే ఎండ అంటే వేరే సైడు ఈవినింగ్ 5 వరకు ఉంటది. కానీ మా సైడ్ ఏంటంటే 2:00 వరకే ఎండ ఉంటది. అంటే అంత కూడా ఉండదు. సో, ఇప్పుడు నేనేం చేయాలనంటే పెట్టేసి వచ్చేసాను. ఆ కాసేపు తర్వాత మళ్ళీ ఎళ్లి కిందకెళ్ళి అవన్నీ ఇంకా ముందుకి జరపాలనమాట. సో, ఇదొక పనే. అంటే ఇప్పుడు మనం ఒడియాలు చేస్తే మాత్రం చాలా పనే ఉంటది. కిందకెళ్ళాలి, పైకెళ్ళాలి, తీసుకురావాలి, అన్ని ప్లేట్‌లను తీయాలి. చాలా అందుకేనేమో నార్మల్‌గా మార్కెట్‌లో ఒడియాలు చాలా కాస్ట్ ఉంటది. మేబీ అదొక రీజన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే దాంట్లో చాలా అంటే పనుంటది. అంటే చేసే పని ఆఫ్‌కోర్స్ ఉంటది. అంటే చేసే ఎఫర్ట్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత మనకి అంటే ఆ తర్వాత ప్రాసెస్‌లో కూడా చాలా తిరగాలి ఇటు అటు, ఇటు అటు. సో, అది నాకు చిరాకు అస్సల నచ్చదు. బట్ కావాలనంటే ఏదైనా మనం చెయ్యాలి కదా! సో, అందుకని జస్ట్ నేను మమ్మీకి అలా ఏదో తీసుకురావడంలోని అలా పెట్టే దాంట్లోనే హెల్ప్ చేస్తాను అనమాట. సో, ప్రాసెస్ అంతా మమ్మీ చేసుకుంటారు. సో, ఇప్పుడైతే మళ్ళీ కిందకెళ్ళి అటు సైడ్ జరపాలి. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఎండ ఉంది. కానీ కొంచెంసేపు తర్వాత ఇక్కడ ఎండ ఉండదనమాట. నీడొచ్చేస్తది. సో, అందుకని మళ్ళీ కిందకొచ్చి ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ ఇక్కడ కొంచెం పెట్టేసుకుంటే ఇటు సైడు ఇంకా ఎండ ఇంకా చాలా బాగా తగులుతుంది. ఎక్కువ టైం తగులుతుంది. సో, ఇంకా ఒకరోజే ఇంకా పెట్టొచ్చనమాట. మరి అంటే నెక్స్ట్ డే ఇంక మనం ఎండలో పెట్టకపోయినా చలేగా అనమాట. సో, ఈవినింగ్ అయిపోయింది. ఒడియాలన్నీ తీసుకొచ్చేసాను. ఎంత బాగున్నాయో లుక్. అసలు ఫ్రై చేయబుద్ధేయట్లేదు. అంత బాగున్నాయి. చాలా వైట్‌గా ఇదేంటో ఆవిరి ఒడియాలు చాలా వైట్‌గా బాగుంటుంది. పైన ఇంకోటి మనం డైరెక్ట్‌గా వేస్తాం కదా ఎండలోని. నాకు అది కలర్ కూడా నచ్చదు. అదేంటో అంటే ఇలా బ్రేక్స్ అయిపోయి చాలా రాదనమాట. ఇది మాత్రం చాలా బాగొచ్చింది.
సో ఈవినింగ్ అనమాట మా డాడీ ఇక్కడ ఏం చేస్తున్నారు అని అంటే చెట్లు యాక్చువల్లీ తులసి చెట్టు ఉంటుంది కదా, అది ఎన్నిసార్లు తెస్తున్నామో. యాక్చువల్లీ అది ఈస్ట్ ఫేసింగ్, నార్మల్గా వెస్ట్ ఫేసింగ్కి ఫుల్ ఎండ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్లోని ఎవరిది ఇల్లు ఉందో అస్సలు ఎండ రాదు. సో ఇప్పుడు ఉడియాలు కూడా నేను ఎందుకు కిందకి వెళ్ళాను అని అంటే మా బాల్కనీలో అస్సలు ఎండ రాదనమాట. ఈస్ట్ ఫేసింగ్ది అది మెరిటో డిమెరిటో తెలీదు, ఈస్ట్ ఫేసింగ్ అనుకొని తీసుకుంటారు అందరూ, కానీ ఎండ అస్సలు రాదనమాట. సో ఎన్ని తులసి చెట్లు తెచ్చామో అన్నీ చనిపోతున్నాయి. సో నాకైతే అందుకే చెట్లు తేవాలన్నా కూడా నచ్చదు. కానీ మా డాడీ మాత్రం తీసుకొస్తుంటారనమాట. చనిపోయినా కూడా మళ్ళీ తీసుకొస్తారు. నేను అందుకే అంటున్నా, అంటే వద్దు తీసుకురావద్దు అని. కానీ తులసి చెట్టు వేసుకోవాలి కదా. ఆ తర్వాత తులసి చెట్టుతోనే ఇంకా మట్టి కూడా ఎక్స్ట్రా తెచ్చారు, మంచి మట్టి అనమాట. ఆ తర్వాత వేరే ఏదో ప్లాంట్స్ కూడా తెచ్చారు, పేర్లు అయితే నాకు తెలీదు. సో అవన్నీ తీసుకొని ఇప్పుడైతే డాడీ అన్నీ సెట్ చేస్తున్నారు. నిజం చెప్పాలనంటే నాకు చెట్లు అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకు ఇంట్రెస్ట్ ఉండదు అని అంటే రీజన్ కూడా ఉంది. ఇప్పుడు చెట్లు తీసుకొస్తాం కదండి, సో అది కూడా మనలాగే బ్రీత్ చేస్తుంది కదా. సో అది మనం తీసుకొస్తాం, మాకైతే ఎండ రాదు, పెడతాము, వాటర్ వేస్తాము, దానికి సరైన సన్లైట్ దొరకదు, చనిపోయి అంటే తీసుకొచ్చి చంపినట్టు ఉంటుంది ఎవ్రీ టైమ్. నాకు ఆ ఫీలింగే వస్తుంది అనమాట. అందుకనేసి నేను చెట్లు తీసుకురాను, నా చేతితో నేను తీసుకురాను, బెటర్ అంటే ఇంట్లో కూడా వేయను అనమాట. కానీ మమ్మీ ఇప్పుడే నాకు తీసుకురామంటే తీసుకొస్తాను తులసి చెట్టు. అలా డాడీకి ఇంట్రెస్ట్ అనమాట.